నేను జేబీఎం టీవీ నడిపిస్తూ, జేబీఎం పేపర్ నడిపిస్తూ, జేబీఎం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నడిపిస్తూ సుమారుగా 352 మందికి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు దేశం మొత్తం జేబీఎం నినాదాన్ని ప్రపంచానికి 24/7 ప్రచారం చేసే ఏకైక వ్యక్తిని కూడా నేనే. కానీ చాలా వరకు మాయ మాటలు చెప్పి, మోసాలు చేసి, కల్పిత పాత్రాలు సృష్టించి, లేనిది క్రియేటివిటీ చేసి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి చాలామందికి ఈ యొక్క వీడియో అంకితం. కానీ నిజము ఎప్పుడు కూడా ఎప్పటికైనా గర్వంగా గల్లా కాలరెగరేసుకొని గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అబద్ధం చెప్పేవాడు, మోసం చేసేవాడు ఎప్పటికైనా వాడు ఎవడైనా సరే ఏదో ఒక రోజు పతనం స్టార్ట్ కాక తప్పదు, వాళ్ళ జీవితం ఆగం కాక తప్పదు. అందుకోసమే నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇవాళ ఓటర్లు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితులు, ఈ దేశంలో 140 కోట్ల మంది భారతీయుల పరిస్థితి, ఈ రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి మద్యం వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి భయంకరమైనటువంటి నీచపు నికృష్టపు వ్యవస్థ, 75 ఏళ్ల స్వతంత్ర భారతం నుండి ఇప్పటి వరకు ఓట్లు వేస్తున్నటువంటి అనేక మంది ఓటర్ల జీవితాలు, ఈ 140 కోట్ల మంది భారతీయుల స్థితిగతులు ఎవరి చేతిలో ఉంటాయి? ఎవరు ఓటేస్తే బాగుపడతారు? ఎవరు ఈ దేశానికి సరైన నాయకుడు కావాలో తెలుసుకోలేనంత మూర్ఖత్వంలో ఈ ఓటర్లు ఉన్నారు. ఈ సమాజం ఉంది. ఈ సమాజానికి భారత రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగం ఏది లేదు. ఈ ప్రపంచానికి, భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి బలమైనటువంటి ఒక గ్రంథము. ఆ గ్రంథాన్ని చదివేలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. నేను వారణాసి ఎంపీ అభ్యర్థిగా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద నేను నామినేషన్ వేశాను. 3 సెట్లు నామినేషన్ వేశాను. ఒక సెట్ కాకపోతే ఇంకో సెట్, ఇంకో సెట్ కాకపోతే ఇంకో సెట్టు. ఒక ఎంపీ అభ్యర్థి 4 సెట్ల నామినేషన్ వేసుకోవచ్చు. ఆ 4 సెట్ల నామినేషన్లో ఎంత భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తామో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో, ఎంత భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తారో, ఎంత ఘోరాతి ఘోరంగా డబ్బులు కోట్ల రూపాయల మధ్య ఈడీని, సిబిఐని తెరపైకి తీసుకొస్తారో, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేస్తారో నేను లైవ్లో చూశాను. నాలాగా ప్రయత్నం చేయాలన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అంకితం. ఎందుకోసం బీజేపీకి ఓటేయాలనుకుంటున్నారు? ఇవాళ మాలా మాదిగలు, ఇవాళ బీసీలు, ఓబీసీలు ఎంత భయంకరంగా ఇవాళ బీజేపీని భుజస్కంధాలపై మోస్తున్నారు. బీజేపీని భుజస్కంధాలపై మోయడానికి గల కారణాలు ఏందో నీకు తెలుసా? ఎందుకు బీజేపీకి ఓటేయాలనుకుంటున్నారు? ఎందుకు బీజేపీ నిజంగా గెలవాలని కోరుకుంటున్నారు? బీజేపీ ఎందుకు గెలవాలని కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను వారణాసిలో నామినేషన్ వేసిన సందర్భాలు, దేశ ప్రధాని 140 కోట్ల మంది భారతీయులకు దేశ ప్రధాన, లేకపోతే ఓన్లీ హిందూ అనేటువంటి నినాదానికి మాత్రమే దేశ ప్రధాన అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. చాలామంది దద్దమ్మలు, చాలామంది దద్దమ్మలు, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా విషయంలో దద్దమ్మలే వాళ్ళు. అరే నీ ఓటు ఎవరికి వేస్తున్నావు? నీ లక్ష్యం ఏంది? నీ వ్యవస్థలో నీకేం జరగబోతుంది? నువ్వు ఎందుకోసం ఎవరికి ఓటేస్తున్నావు? ఏ రాజకీయ నాయకుడు ఓటేస్తే నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబ జీవితం మారబోతుంది, నీకు ఉద్యోగాలు వచ్చాయా, నీ కుటుంబానికి ఆర్థికంగా నువ్వు ఎదిగావా? 75 ఏళ్ల స్వతంత్ర భారతం నుంచి ఇప్పటికే 18 సంవత్సరాల నుండి అంటే నువ్వు ఓటకు వచ్చింది 18 సంవత్సరాల నుంచి ఇవాళ 70 సంవత్సరాల దాకా వచ్చినారు. ఇవాళ 100 సంవత్సరాలు ఉన్నారు. ఇవాళ కొత్తగా ఓటేసేటువంటి యువకులు ఉన్నారు. ఎవరికి ఓటేస్తున్నారు? ఎవరు భజన చేస్తున్నారు? నీ ఓటు కోసము, నీ ఓటును రావడం కోసము, నీ ఓటు నిజంగా నువ్వు ఓటు వేయడానికి, ఈ భారతదేశంలో పౌరుడిగా నీకు ఉండడానికి హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. నువ్వు ఓటు వేయడానికి నీకు ఓటు హక్కుని కల్పించింది భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఇలా భయంకరమైనటువంటి ప్రమాదంలో రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం నచ్చక భారత రాజ్యాంగాన్ని మార్చాలని 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు కమిటీ వేయడం జరిగింది. ఎంతమంది తెలుసు?
ఇలా చాలామంది మాలామాదిగలు ఇలా బీజేపీని ఇలా అదొక పవిత్ర గంధం లాగా ఇలా పట్టుకొని గడప గడపకు పోయి ప్రచారం చేస్తున్నారు. ఇలా కొన్ని సంఘాలు అయితే ఇలా డైరెక్ట్గా పోయి ఇలా వాళ్ళు మొత్తం టోటల్ జాతిని తాకట్టు పెట్టిళ్ళు. ఎవడు చెప్పింది మీకు జాతిని తాకట్టు పెట్టమని? ఎందుకు వాళ్ళని నమ్ముతున్నారు? ఆ సంఘాలను ఎందుకు నమ్ముతున్నారు? ఆ సంఘ నాయకులను ఎందుకు నమ్ముతున్నారు? ఇవాళ తెలుగుదేశంలో ఇలా తెలంగాణలో కానీ అంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు, ఆంధ్రాలో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క జాతిని ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ తాకట్టు పెడుతున్నారు. నీ అస్తిత్వము, నీ జీవితము నిన్ను తలకాయలేని మొండలాగానే తయారు చేస్తుంటే నీకు అన్నీ అర్థమైనా మూసుకొని ఇలా భజనలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇది మీకు దమ్ము ధైర్యం ఉంటే షేర్ చేసుకోండి వీడియోలు. నేను వారణాసిలో పోటీ చేస్తున్నాను. వారణాసిలో దేశ ప్రధాని మీద పోటీ చేయడానికి నాకు పట్టిన సమయం 10 రోజులు. నేను దేశ ప్రధాని మీద పోటీ చేయడానికి నాకు పట్టిన సమయం 10 రోజులు. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది అందరికీ ఒకే రూల్ ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసుకునే హక్కు ఉంది. ఆ ఓటుతో పాటు ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంది, ఎక్కడైనా పోటీ నిలబడే హక్కు ఉంది. కానీ వారణాసి ఉత్తరప్రదేశ్లో మాత్రం పోటీ చేసే అర్హత ఉండదు ఎవరికి. ఈ రాష్ట్రంలో కానీ అక్కడ ఉన్నటువంటి దేశంలో కానీ ఇవాళ ఎవ్వరు కూడా పోటీ చేసేటువంటి అర్హత అక్కడ ఉండదు. ఎందుకోసం అర్హత ఉండదంటే ఎంత భయంకరంగా ఎలక్షన్ కమిషన్, అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు ఏ మాత్రం నిన్ను అక్కడ పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు నామినేషన్ వేసినా దాన్ని రిజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు నామినేషన్ వేసినా అక్కడ భయంకరంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ బీఎస్పీ పార్టీ కానీ, అక్కడ అఖిలేష్ యాదవ్ పార్టీ కానీ, అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ ఎవ్వరు కూడా బీజేపీకి ఎదురు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎదురు చెప్తే మాత్రమే వాళ్ళకు నామినేషన్ పత్రాలు ఇవ్వరు. నామినేషన్ పత్రాలు అయితే కాదు, అక్కడ ఉన్నటువంటి చలానికి సంబంధించినటువంటి ట్రెజరర్ అకౌంట్ ఉంటే ట్రెజరర్ అకౌంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కొట్టియరు. అక్కడ అధికారులు 3 గంటలకు నామినేషన్ వేస్తారు, 3 గంటలకు నామినేషన్ క్లోజ్ అవుతుందంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోరు. అధికారులు అస్సలకే రెస్పాండ్ కారు, వాళ్ళు అసలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. అధికారులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎలక్షన్ కమిషన్కి నేను లేఖ రాశాను, నేను మెయిల్ చేశాను. కానీ ఎలక్షన్ కమిషన్ ఎవరి కబందస్తాలో ఉంది? ఎలక్షన్ కమిషన్ ఎవరి కబందస్తాలో ఉంది? దేశ ప్రధాని మోడీ చేసేటువంటి కబందస్తాల్లో ఉంది. ఇలా దేశానికి గొప్పలు చెప్పేటువంటి ఈ బీజేపీ నాయకులు, దేశానికి మేలు చేస్తామని చెప్పేటువంటి దేశ ప్రధాని ఇలా వారణాసిలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే, వారణాసిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లైవ్లో చూసినటువంటి పరిస్థితి చూసినట్టయితే ఈ దేశంలో మోడీని ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిపించరు, మోడీకి ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటేయరు. ఇలా ఊర్లలోకి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇలా డోర్ టు డోర్ తిరుగు, ఇలా ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ కాంగ్రెస్, ఓట్ ఫర్ బీఆర్ఎస్ అంటున్నారు. ఓట్ ఫర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎందుకు అనలేకపోతున్నారు? ఇండిపెండెంట్ క్యాండిడేట్ల పార్టీల మీద పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉండి నీకు చేత కాకపోయినప్పటికీ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇలా నిలబడి ఇలా కొట్లాడుతున్నారు. రాజ్యాధికారం కోసం వారు గెలిచే భవిష్యత్తు మారుతా అని ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇలా అలాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు సపోర్ట్గా లేకుండా ఇవాళ ఏదో నీ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఇలా భజనలు చేస్తున్నారు. ఇలా పార్టీ నిన్ను వాడుకొని వదిలేస్తుంది. నీ జీవితం నిజంగా మారిందా అంటే నీ జీవితం కూడా మారలేదు. ఎవడో గెలిస్తే నీ జీవితం మారుతుందా? ఎక్కడో ఉన్నవాడు నీకు మాటలు చెప్తే నీ జీవితం మారుతుందా? ఎక్కడో ఉన్నవాడు డబ్బులు ఇస్తే నీ జీవితం మారుతుందా? ఇవాళ డబ్బులు పంచిపెట్టకుండా దేశ ప్రధాని పోటీ చేయమని చెప్పు. ఇలా డబ్బులు పంచిపెట్టకుండా రాహుల్ గాంధీ ప్రచారం చేయని చెప్పు. ఇలా డబ్బులు పంచిపెట్టకుండా కేసీఆర్ ప్రచారం చేయని చెప్పు. ఇలా డబ్బులు పంచిపెట్టకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ పోటీ చేయమని చెప్పు. ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రచారం చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టకుండా అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రచారం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే జేబీ సంస్థల అధినేత బరిగెల శివ. ఇక్కడ కనబడుతున్నటువంటి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ సమాజానికి ఒక గొప్ప ఆలోచన ఇవ్వాలి, ఒక గొప్ప చైతన్యం తీసుకురావాలని దేశం మొత్తం ఎవరు చేయని సాహసం చేసిన ఇక్కడ